సిండ్రెల్లాకు బొమ్మలు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె చేసిన బొమ్మలు చాలా అందంగా కనిపించేవి. ఇంకా చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చేవి. కానీ ఆమె మావయ్య చాలా కఠినంగా ఉండేవారు. సిండ్రెల్లా బొమ్మలను అమ్మకూడదని, ఎక్కడా చూపించకూడదని ఆపేసేవారు. సిండ్రెల్లా రోజంతా కష్టపడి పనిచేసినా రాత్రి తన బొమ్మలు తయారు చేసుకోవడానికి గడిపేది. ఒకరోజు రాజు బొమ్మల ప్రదర్శన ఏర్పాటు చేయాలని ప్రకటించాడు. ఇది సిండ్రెల్లాకు తన బొమ్మలను చూపించుకోవడానికి మంచి అవకాశం. కానీ వాళ్ళ మావయ్య ఆమె తయారు చేసిన బొమ్మల్ని పగలగొట్టేశారు. సిండ్రెల్లా బాధపడకుండా తన రహస్య గదిలో ఉన్న ఒక పాడే నెమలి బొమ్మను తీసుకొచ్చింది. ఈ నెమలి పచ్చని రెక్కలతో మెరిసిపోతూ నృత్యం చేస్తూ అందమైన పాటలు పాడేది. ప్రదర్శన రోజు సిండ్రెల్లా తన పేరు చెప్పకుండా నెమలి బొమ్మను పంపింది. అందరూ నెమలిని చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎవరు తయారు చేశారు? ఎంత అందమైన బొమ్మ అని రాజకుమారుడు ప్రశంసించాడు. రాజకుమారుడు ఆ బొమ్మ చేసిన వారి కోసం వెతికాడు. చివరకు సిండ్రెల్లాను కనుగొని, నువ్వు ఎంత గొప్ప కళాకారినివి, నీ ప్రతిభను దాచిపెట్టకూడదు, అందరికీ చూపించు అని చెప్పాడు. ఆ ప్రోత్సాహంతో సిండ్రెల్లా తన బొమ్మలను మరింత అభివృద్ధి చేసింది. ఆమె బొమ్మలను ఇప్పుడు రాజ్యమంతా ప్రసిద్ధి చెందాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, మన ప్రతిభను ఎప్పుడూ దాచిపెట్టుకోకూడదు, దాన్ని చూపించి మన కళలను నిజం చేసుకోవాలి. Please do like, share, subscribe and comment.